అభివృద్ధి కావాలి, పక్క నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధితో పాటు పోటీ పడాలని, మరిన్ని ఉద్యోగాలు వారి పిల్లలకు తెచ్చుకోవాలని, సన్న బియ్యం రుచికరమైన బియ్యం ఆస్వాదించాలని, ఉచిత కరెంటు పొందాలని, ఉచిత బస్ సౌకర్యం వాడుకోవాలని తపనలో జూబ్లీస్ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని పరిపూర్ణంగా ఆదరిస్తారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. డెఫినెట్గా మా బీసీ బిడ్డ యువకుడు ప్రజలతో సత్సంబంధాలు కలిగి రేపు పిలిస్తే పలికే నాయకుడు, ఫోన్ చేస్తే ఇంటికి చేరుకునే నాయకుడు. ప్రతిపక్షాలు ఎంత బురదలను ప్రయత్నం చేసినా నవీన్ యాదవ్ గారి గెలుపుని ఎవరు ఆపలేరు. మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూబ్లీస్లో గెలుస్తాడు, గెలిచి తీరుతాడు. థ్యాంక్ యూ. నొప్పి అయితే మరి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. అజరుద్దీన్ క్యాబినెట్లో బర్త్ అనేది 4 మాసాలుగా చర్చల్లో ఉంది. అది కూడా బాధ అయిపోయాయి. సరే, బీజేపీలో రోజు పొద్దున్నేస్తే ముస్లిం పేరు రాజకీయం చేస్తారు. మరి గతంలో ముస్లిం సపోర్ట్ పొందిన బీఆర్ఎస్ పార్టీకి నొప్పేంటి? ఒక్క మాట అడుగుతుంది, ఒక మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చారు, మంచి పని చేసిన మాట వరుసగా అనగలుగుతున్నారా? అంటే వీళ్ళిద్దరి యొక్క ఎజెండా ఒకటే. ఇరు పార్టీలు కూడా ఎజెండా ఒకటే నడుస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నారు. అజరుద్దీన్ కిషన్ రెడ్డి గారు అన్నారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. వారిని మీ ద్వారా నేను సవినయంగా అడుగుతూ ఉన్నాను, దేశద్రోహి దేశభక్తికి ఉన్న తేడా ఏంటి? ఒకసారి వారు స్పష్టం చేయాలి. బీజేపీకి ఓటేసిన ప్రతి పౌరుడు దేశభక్తుడు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తే దేశద్రోహులు. ఈ రకంగా దేశంలో ఎంతోమంది కేసులైనాయి. దేశద్రోహైన పదాన్ని నిరుగార్చలేదు. బీజేపీకి ఓటైన ప్రతి వ్యక్తిని దేశాన్ని ముద్రేసి అపాసం చేస్తూ ఉన్నారు. అజరుద్దీన్ ఒక మేటి క్రికెట్ కళాకారుడిగా సుదీర్ఘకాలం కెప్టెన్గా ఆయన విజయాలు సాధించాడు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించాడు. అలాంటి వ్యక్తి క్యాబినెట్లో తీసుకుంటే ప్రతి వ్యక్తి హర్షించాల్సింది పోయి దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. తెలంగాణ చరిత్ర తీసుకున్నా, సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్నా, మైనార్టీకి ఎప్పుడు మనం మంత్రులు ఇస్తూ వచ్చాం. ఒక్కొక్కసారి 2 ఇచ్చాం, ఒక్కొక్క తెలంగాణ 1 ఇచ్చాం, ఆంధ్రప్రదేశ్ 2 కూడా ఇచ్చుకుంటూ వచ్చాం. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నటువంటి ప్రక్రియ. ఇవాళ దాన్ని కూడా రాజకీయం చేసి ఆపాలని ప్రయత్నం చేశారు. ఇది వారందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నాను.